నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 న్యూస్. ఈ రోజు మన ముందు జూబ్లీ హిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాటూరి రమేష్ గారు ఉన్నారు. మరి కాటూరి రమేష్ గారిని మనం ఎందుకు పిలిచినామంటే, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదు నగరానికి సంబంధించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయం యొక్క భూములు అసలు ఎవరివి? ఇటు విద్యార్థులవా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులవా, లేదంటే ఈ గవర్నమెంట్ భూములకు సంబంధించినవా అనే విషయాన్ని అయితే క్లుప్తంగా మనకు విడమర్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారి వారితోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే అన్నగారు. అన్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఎట్లుంది? మరి తెలంగాణ రాష్ట్రం బాగున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ 24/7 టీవీ ఛానల్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇప్పుడు దాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 16 నెలలు ఏదైతే అవుతుందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్కి బిఫోర్ చేస్తా అన్న పథకాలు ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కరు చేసుకుంటూ ఇప్పుడు దాకైతే నడిపించుకుంటూ వస్తున్నాం. మనం ఎలాంటి అంటే అవకతవకలు కొన్ని ఉన్నా కూడా, ఎందుకంటే గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్న సంగతి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. అయినా దాన్ని మనం సమకూర్చుకుంటూ మనం తెలంగాణ ప్రజలకు ఏదైతే ఇయ్యాలో, తెలంగాణ ప్రజలు ఏదైతే మనల్ని కోరుకున్నారో ఆ యొక్క అంశంలో మనం ముందుకు పోతూ మెల్లమెల్లగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ కూడా వెళ్తూ ఉన్నారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రధానంగా ఈ హైదరాబాదు మహానగరానికి సంబంధించిన ఒక విషయం చెప్పుకోబోయే ముందుగానైతే అత్త కోడలకు బుద్ధి చెప్పి అత్తే తప్పు చేసిందట. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏదైతే తప్పుకు పాల్పడిరో, తప్పు చేయాలనుకున్నారో, తప్పు అంటే నిజానికి తప్పని చెప్పట్లేదు, ఏదైతే భూములకు సంబంధించిన విషయాన్ని వాళ్ళు ఏ విధంగానైతే చేసిరో సేమ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం భూముల విషయంలో. ఓకే, మీ యొక్క టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ క్రమంలోనే ఈ 400 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది 400 ఎకరాల భూమిని మీరు ప్రైవేట్ వ్యవస్థకి తక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పేసి కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. ఇది విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, 100% విశ్వవిద్యాలయం కాదు, హెచ్ఈసీ కాదు. హెచ్ఈసీ భూములు ఏదైతే ఉందో అది 100% కంపౌండ్ కట్టుకొని ఉన్నది. ఈరోజు మన యూనివర్సిటీ తీసుకోండి, యూనివర్సిటీ చుట్టూ కంపౌండ్ కట్టే ఉంది కదా. మన ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ కూడా మొత్తం కంపౌండ్ కట్టే ఉంది కదా. ఈ కంపౌండ్ కట్టిన పక్కకి ఏదైతే ఉందో 400 ఎకరాలు అది గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. మరి ఈరోజు చేస్తున్న అల్లర్లు విద్యార్థుల జీవితాలతోని బీజేపీ టీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకం అని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఎందుకనంటే ఇదే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది కదా. మరి హైటెక్ సిటీ పక్కన దగ్గర ఒక 50-100 ఎకరాలు మైహోం రామేశ్వరరావు గారికి అంటగట్టారు కదా. మరి అప్పుడు అందులో నెమళ్ళు లేవా, జంతువులు లేవా, అనేకమైన జంతువులు ఉన్నాయి కదా. అప్పుడు లేని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్కి? అప్పుడు సోయలేదా కేటీఆర్కి? ఇదే మన బీజేపీ మంత్రి ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు, అప్పుడు సహాయ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు ఏ రోజు కూడా ఒక రోజు కూడా టీవీ ముందుకు రాలేదు, ఏ ధర్నా ముందుకు రాలేదు, కనీసం అక్కడ పోయినా చూసిన పాపను కూడా లేదు. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మన తెలంగాణలో అడవిని కొట్టేస్తున్నారు, జంతువులను ఎక్కడికో పోతున్నాయి, లేకుంటే జంతువులు రోడ్ల మీదకి వస్తున్నాయని అంటాడు. మరి అప్పుడెక్కడ పోయింది ఈయనకు ఆ సోయి? అప్పుడెక్కడ పోయింది? మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా, ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు కదా కేటీఆర్, మరి అప్పుడెక్కడ పోయింది వీళ్ళకి సోయి? అది కాకుండా ఫిలిం నగర్లోనే మా ఏరియాలో రామానాయుడు స్టూడియో పక్కన దగ్గర 15 నుంచి 20 ఎకరాల భూమి ఉంది. మేము కళ్ళెదరంగా చూస్తుంటే నెమళ్ళు, జంతువులు, అనేకమైన జంతువులు ఉన్నాయి. మరి వాళ్ళకు అనుకూలమైన ఒక వ్యవస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చారు కదా. మరి అందులో ఉన్న జంతువులు మీ కళ్ళకి కనిపించలేదా?
అందులో ఒక గుడి కూడా ఉండే. మరి ఆ గుడి తీస్తుంటే కూడా కనీసం ఇదే మంత్రి, ఇదే కిషన్ రెడ్డి, మా పార్లమెంట్కి సంబంధించిన కిషన్ రెడ్డి ఒక్క రోజున ఆడికి వచ్చిన పాపాన లేదు. ఇదే కేటీఆర్ అప్పుడు మినిస్టర్ ఉండే. మరి అప్పుడు ఎందుకు వీళ్ళకి అప్పుడు సోయలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ భూమిని అమ్మితే వీళ్ళకి ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్కి నిధులు వస్తాయి, ఈ నిధుల ద్వారా ప్రజలకి ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో హామీలు నెరవేరిస్తే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీకి కానీ తెలంగాణలో ఉనికి ఉండదు. అందుకు మనం ఖచ్చితంగా విద్యార్థులకి ఉసగలిపి విద్యార్థుల్ని మనం రోడ్డు మీద మరి విద్యార్థులే ధర్నా చేస్తున్నారు కదా, మరి వీళ్ళు ఎక్కడ పోయారు? కనీసం ఇప్పుడు కూడా ఒక రోజు కూడా కనీసం వాడికి వెళ్ళి చూసిన పాపాను కూడా పోలేదు కదా. అంటే వీళ్ళకి తెలుసు ఇది గవర్నమెంట్ ల్యాండే, కాకపోతే మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవద్దు, ప్రజల్లోకి పోతే ఇది బాగా నాటుకుంటే మనకి ఇబ్బంది అని చెప్పి ఇటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ కుమ్మక్కయి ఆడిస్తున్న నాటకం. ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు మరి ఎందుకు పిచ్చోళ్ళయి ఇంతగానో ధర్నాలు చేస్తున్నారంటారా, లేకపోతే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ పోలీసులు జులాయించే లాఠీ దెబ్బలను సైతం తట్టుకొని మా భూములు మాకు కావాలి, మేము ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక్క ఇంచు జాగాను కూడా మేము వదిలిపెట్టము అని వాళ్ళంతా విలపిస్తున్నారు. ఆర్ధనాదాలు వినబడుతున్నాయి. మరి వాళ్ళంతా ఏది పనిపాట లేక ఇప్పుడు ఇదంతా చేస్తున్నారంటారా? మరి అన్నగారు మళ్ళా కూడా మీకు ప్రత్యేకంగా చెప్తున్నా, విద్యార్థులు కూడా మరి దండం పెట్టి చెప్తున్నా, విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక్క ఇంచు భూమి కూడా గవర్నమెంట్ తీసుకోదు. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళైనా చూడండి, ఆ కంపౌండ్ కట్టిన సరౌండ్లలో ఏదైతే ఉందో ఒక్క ఇంచు భూమి కూడా, ఇదే కాదు ఏ విశ్వవిద్యాలయమైనా యూనివర్సిటీలైనా ఏదైనా ఉండని గవర్నమెంట్ ఆ భూమి తీసుకొని కక్కలేదు. అన్న ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మీరు విన్నారా? మరి మాట్లాడుతున్నాము, యూట్యూబ్లలో మన వాట్సాప్లలో వస్తున్నాయనా. మేము కూడా ఏమంటున్నామంటే 100% మా మంత్రులు చెప్తున్నారు, మా సీఎం చెప్తున్నారు, యూనివర్సిటీ భూమి కాదు తీసుకోవట్లేదు, ఒక ఇంచు కూడా తీసుకోమని చెప్తున్నాం. మరి ఒక నిమిషం ఏంటంటే ఇప్పుడు ఇన్ని విన్న మీరు ఆ విద్యార్థులు సోనియా గాంధీ గారు ఆ భూమిని మాకు ఇచ్చారు అనే వాదన కూడా వినిపిస్తున్నారు కదా. ఇప్పుడు జరుగుతున్న విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో పాటు కొంతమంది నాయకుల తొత్తులు మోచాతి నీళ్లు దాగే నాయకులు ఆడు ఉండి విద్యార్థి జీవితాలతోనే ఆడుకుంటున్నారు. మేము దయచేసి విద్యార్థులకు ఒకటే చెప్తున్నా, గత తెలంగాణ పేరుతో వాళ్ళ అయ్య మోసం చేసిండు. ఈరోజు మళ్ళా రాజ్యాధికారం కోసం కేటీఆర్ ఇటు కిషన్ రెడ్డి కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులతోని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా రానున్న కాలంలో మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు. ఇదే రాష్ట్ర తెలంగాణ ప్రజలు ఇదే విద్యార్థులతో మీకు బుద్ధి చెప్పిస్తామని హెచ్చరిస్తారు. అన్న ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు ఏమంటున్నారంటే, గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత సోనియా గాంధీ గారే మాకు ఈ భూములను అప్పజెప్పడం జరిగింది అని చెప్తున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆ విద్యార్థులతోటి అక్కడికి రావడం కూడా జరిగింది, అక్కడ ఉండడం కూడా జరిగింది. మరి అప్పుడు కూడా ఈ భూమి మరి మాది, ప్రభుత్వానికి సంబంధించింది అని ఏ ఒక్క మాట కూడా చెప్పలేదంట. మరి దానికి ఏమంటారే? మీకు క్లియర్గా చెప్తున్నాం కదన్నా, విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇప్పుడు కూడా కంపౌండ్ కట్టి ఉంది. ఒకసారి మీరు కావాలంటే చుట్టూ కంపౌండ్ చూసినట్టు ఏడన్నా ఈ కంపౌండ్ లోపల దూరి అందులో భూమి తీసుకోవట్లేదు. అది ఏదైతే ప్రైవేట్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఉందో అదే ల్యాండ్ ఈరోజు గవర్నమెంట్కి అరేయటం జరుగుతుంది. అది విశ్వవిద్యాలయం భూమి కాదు కదా. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కదా. మొన్న మా డిప్యూటీ సీఎం కూడా దానికి సంబంధించిన పేపర్ మొత్తం కూడా చూపించింది కదా. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇది కావాలని ప్రతిపక్షం వాళ్ళు ఆడిపిస్తున్న నాటకం. కాకపోతే విద్యార్థులు ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి? సో ఇంకొకటి, ఇప్పుడు ప్రతిపక్ష పనులు ఆడుతున్న నాటకము అని మీరైతే అంటున్నారు. సరే, ఓకే, ఈ విషయాన్ని పక్కకు పెడితే మరి ఈ నాటకంలా మరి కాంగ్రెస్ పార్టీ ఏంది ఆ భూములు మీ సొంతమే, ప్రభుత్వ భూములే అని మీరు అనుకుంటున్నారు కాబట్టి తెల్లారంగానే పొద్దుగానే అటు హైకోర్టు ఏమని చెప్పింది, ఈ నిజమేందో అబద్ధమేందో తెలుసుకున్న తర్వాత మేము అక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత ఏదైతే ఉన్నదో మిగతా కార్యక్రమం చేసుకోమంటే తెల్లారగట్ల నిన్న 7 గంటకి లేచి ఎంబటే మీరు మళ్ళీ భూమిని చదును చేయడము, అక్కడ ఉన్నటువంటి మొక్కలను కొట్టేయడము, బండలను తీసేయడము, అంటే కోర్టు చెప్పిన విషయాన్ని కూడా మీరు పట్టించుకోకుండా ఏ విధమైనటువంటి హక్కుతోటి మీరు అట్లా చేసిరు? మరి మేము 100% కోర్టు తీర్పుని అంగీకరిస్తాము. మీరు ఏదైతే అంటున్నారో అయితే మేము అంటున్నారు చూడండి, మేము కాదు. అక్కడ ఏదైతే ఇప్పుడు కాంట్రాక్ట్ మాకు ఇచ్చారు
మాకు తెలుసు ఆల్రెడీ కోర్టు ఏమని ఉందంటే చెట్టులు ఏదైతే నరుకుతున్నారో అది మేము వచ్చి చూస్తాము అప్పుడు దాకా ఆపండి అని ఉంది. మరి ఆపన్నాక మీరు అదే ఎందుకు ఆపలేదు? అదే చెప్తున్నానా, ఈ క్రమంలో ఆడ ఒక 50-60 జేసీపీలు ఉన్నాయి కాబట్టి అది కొంతమందికి మెసేజ్ పోలేదు. వాళ్ళు 5-6 మంది ఏదో తీస్తుంటే కూడా అది కూడా చెప్పాము, చేయొద్దు ఆగు, కోర్టు ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళు వచ్చి సూచనాకనే చేద్దామంటే ఆపేరు కదా. ఇప్పుడు చేస్తున్నారా మీరు అన్నారు వాళ్ళ కొంతమంది ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మందిలో 10 మంది మెసేజ్ పోలేదు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు కూడా చెప్పాము, ఈరోజు ఆపేరు కదా. కోర్టు ఇంకా వాళ్ళు వచ్చి చూసిన తర్వాతనే అది ఏది ఉందో 100% వాళ్ళ తీర్పు ప్రకారం మేము పనిచేస్తాం. మేమంటే అది గవర్నమెంట్ ల్యాండ్ 100%. ఇప్పుడు ఈ కేసీఆర్ పోయాడంలో ఏం చెట్టినట్లేదు, కేటీఆర్ పోయి ఏం చెట్టినట్లేదు, ఈ కిషన్ రెడ్డి కూడా పోయి అందులో ఏం చెట్టినట్లేదు. వాటికై అవి పెరిగినాయి, అందులో వాస్తవం ఉంటే కొన్ని జంతువులు ఉండొచ్చు. ఆ జంతువులను కూడా మేము ఉన్నత అధికారులు చెప్పాము, ఏ అన్న దొరికితే కూడా జూ పార్కులో తీసుకెళ్ళి వదిలేయమని మా మినిస్టర్లు కూడా మాట్లాడారు. అది ఖచ్చితంగా అట్లా ఆ రకంగా కూడా మేము చేసే అవకాశం ఉంది. విద్యార్థుల పక్కన కొంతమంది గుంట నక్కలు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూములను అమ్మనీయకుండా చేసే పద్ధతిని అయితే చేస్తున్నారు అని అంటున్నారు. మరి నిజానికి గుంట నక్కలు విద్యార్థులకు విద్యార్థులలో చేరిర్రా లేదంటే విద్యార్థుల పక్కన ఉండి ఇదంతా నడిపిస్తున్నారా? మీరు చెప్పాం కదండి, విద్యార్థులు పక్కన చేరి ఎవరైతే ఇప్పుడు ఆడిపిస్తున్న నాటకములో వాళ్ళ మోచేతులు నీళ్లు తాగే తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన చేరి ఈరోజు విద్యార్థులతోని ఈ నాటకం ఆడిపిస్తున్నారు. మేము విద్యార్థులకు ఒకటే చెప్తున్నాము, మీరు దయచేసి ఆవేశానికి పోవద్దు, లేకుంటే ఇంకో విధంగా పోవద్దు. ఎందుకంటే మీరు చదువుకున్నారు, మీ భవిష్యత్తు బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇది గవర్నమెంట్ ల్యాండ్, 100% గవర్నమెంట్ ల్యాండ్. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి మన యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో 1 ఇంచు కూడా తీసుకొని సీఎం గారు చెప్పారు, ఇటు మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ మధ్యలో ఉన్న ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి గత 10 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలించారు, వాళ్ళకి ఇప్పుడు ఈ పదవులు పోయినాక ఏం చేయాలో తెలియక సోయి తప్పిన మాటలు ఇట్లనే తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. మీరు దయచేసి అలాంటి దానికి మీరు ముందుకు పోవద్దని. కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, కేటీఆర్ గారు ఈ భూములను ఏదైతే వేలం వేస్తున్నారో ఈ భూములను వేరే వాళ్లకు అమ్మాలని చూస్తున్నారో, గత ప్రభుత్వము మాది, ఇప్పుడు రాబోయే తరాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీరు ఈ 400 ఎకరాల భూమిని కొన్నారో ఆ 400 ఎకరాల భూమిని తిరిగి మళ్ళీ మేమే తీసుకుంటాము, ఏ విధంగా తీసుకోవాలో కూడా మాకు తెలుసు, దయచేసి ముందస్తుగా మేము ఇప్పుడే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము, ఆ భూముల జోలికి వెళ్ళొద్దు అని డైరెక్ట్ మీడియా ముఖంగా వచ్చి చెప్తున్నాడు. దానికి ఏమంటారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించారు, ఇప్పుడు దా తెలంగాణ సొమ్ము దోసుకొని తిన్నది సరిపోక ఇప్పుడు మళ్ళీ ముందుగానే అదే వెనకడికి ఏమంటారు కదా, ముందు ముడిచినమ్మ పండగారు కదా అంట. వాళ్ళు మళ్ళీ అధికారం రావడం అనేది కళ. ఈయన ఏమనుకుంటాడంటే నేను సీఎం అవుతా, ఈసారి మళ్ళా మొత్తం దోసుకొని తిందామని చూస్తున్నాడు. అదే నేను చెప్తున్నామంటే యావత్తు తెలంగాణ ప్రజలకి తెలంగాణ మీద వీళ్ళకి ప్రేమ లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కూడా వీళ్ళకి ప్రేమ లేదు. ఏమైనా కూడా అధికారం మీదనే మాట్లాడుతున్నారు. అధికారం ఎప్పుడు వస్తుందా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మనం ఏ విధంగా మోసం చేయాలా, లేకుంటే తెలంగాణని మనం అసలు ఏ విధంగా ఫస్ట్ తెలంగాణ ఉద్యమం అని పేరు చెప్పుకొని వచ్చారు, 5 ఏళ్ళు 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏం చేశారు బీఆర్ఎస్. అంటే తెలంగాణలో ఉన్నది మొత్తం దోసుకొని తిన్నాక మళ్ళీ ఈరోజు దోసుకోనికి మళ్ళీ తెలంగాణ పాట పాడుతున్నారు. ఖచ్చితంగా అది తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు ఏదైతే అంటున్నాడు కదా, కేటీఆర్కి అసలు మతి ఉంటే కదా మాట్లాడడానికి. ఫస్ట్ కేటీఆర్కి పదవి పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అతనికే తెలియదు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏమంటాం చూడు, కళ్ళ కామర్లో పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. తెలివి ఉన్నవాడు చదువుకున్నవాడు నేను అమెరికాలో చదివి వచ్చిన అంటాడు, అమెరికాలో చదివి వచ్చినట్టయితే ఆ రంగంగా మాట్లాడతాడా? ఆయనకు తెలుసు. మరి అమెరికాలో తెలిసి వచ్చినట్టయితే అది గవర్నమెంట్ ఎవరైతే అతనికి అగ్రిమెంట్ చేశారో అతని దగ్గర 100 కోట్లు 1000 కోట్లు తీసుకున్నాడు నేను చేసేస్తానని, మరి ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చినావు కదా నువ్వు. ఎవరైతే ఆ భూమికి అగ్రిమెంట్ ఉన్నాడో అతని దగ్గర నాకు తెలిసి ఒక 500 కోట్ల దాకా తీసుకుని ఉన్నాడు నేను చేసేస్తాను, మరి ఇది ఎందుకు చేయలేదు? సో ఇది తప్పిన మినిస్టర్ అంటే ఎవడు అడగడు, ఎవడు చేయడు, నా ఇష్టరాజ్యంగా చేస్తానంటే అవుతుందా? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన చేసే ప్రతిదీ గమనిస్తున్నారు. మొన్న ఆల్రెడీ బుద్ధి చెప్పిన కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఈసారి ఖచ్చితంగా రెండోసారి బుద్ధి చెప్పిన కూడా జనాలు సిద్ధంగా ఉన్నారని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఇది సర్కారు భూములు అయితే కావాలని చేస్తుంది. అదేవిధంగా నిజానికి జీవ సమతుల్యత అంటే ఇదేనా, జీవ పరిణామం అంటే ఇదేనా? చెట్లను రక్షించాల్సిన బాధ్యత ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మీద ఉంటుంది. అలాంటిది చెట్లన్నింటినీ ఏ విధంగా తీస్తున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రానికి హరితహారాన్ని తెచ్చింది మేము, అట్లాంటి మమ్మల్ని అనే హక్కు మీకెక్కడిది? మమ్మల్ని అనే ముందు మీరు ఒకసారి ఆలోచించాలి అనే విధంగానైతే మాట్లాడుతున్నాడు. ఈ సోయిదప్పినోడు ఎప్పుడు వచ్చిండు? అసలు
రాజకీయంలోకి? కేటీఆర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది రాజకీయంలోకి వచ్చి? 75 ఏళ్ళ చరిత్ర ఉన్నది. స్వతంత్రం వచ్చి ఇప్పటికి 75 ఏళ్ళు అవుతుంది. ఈయన రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈయన ఏడ పెంచినంట? ఈయన ఇంటి ముందులే చెట్టు పెంచుకోనికి శాత కాదు, అంత సోయలేనోడు. ఈయన హరితారం తెచ్చి 1000 కోట్లు దోసుకొని తిన్నాడు. ఈరోజు హరితారం అన్నాడు. మరి ఇదే వీళ్ళు అయ్యా వరంగల్లోనే కరీంనగర్లోనే మీటింగ్ పెట్టకపోతే 100 సంవత్సరాలు ఉన్న చెట్లు నరికి ఆడ మీటింగ్లో ఉన్న అడ్డం వస్తుందని నరికేసిన. మరి అప్పుడు ఏడపోయింది ఈయన సోయి? అప్పుడు బుద్ధి జ్ఞానం లేదా? ఇది కేవలం కావాలని ఆడిపిస్తున్న నాటకమే. అంటే వాళ్ళు చేస్తే చమత్కారం, వేరే వాళ్ళు చేస్తే బలత్కారా? చెప్పండి. మీకు కూడా తెలిసి ఉండొచ్చు కదా. కేసీఆర్ గారు అక్కడ మీటింగ్ పెట్టకపోతే పెద్ద 100 సంవత్సరాలు ఉన్న చెట్లు నరికారు. ఆ మీటింగ్కి అడ్డం వస్తున్నాయని. మరి అప్పుడు వాళ్ళు లేదా? అప్పుడు హరితారం లేదా? లేకుంటే అప్పుడు ఆయన మొక్క నాటలేదా? ఏం మాట్లాడతాడు ఆయన? తెలుగునే మాట్లాడతాడా లేకుంటే తెలుగు లేకుండా మాట్లాడతాడా? లేకుంటే తెలంగాణలో ఉన్న జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఈసారి ఇప్పుడు ఖాళీ ఓట్లతోనే బుద్ధి చెప్పారు. ఈసారి ఏం చేయాలో కూడా వాళ్ళు ప్రజలు రెడీగా ఉన్నారు. ఆ విధంగా బుద్ధి చెప్తేనే వీళ్ళకి తెలివితేటలు వస్తాయి. అప్పుడు దాకా లేకుంటే వీళ్ళు మారారు. ఆ యూనివర్సిటీ విద్యార్థులు అనే మాట ఏంటంటే ఈ ఉద్యమం అయితే ఆగదు, ఖచ్చితంగా ఈ భూములను మేము మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము. మాకు సుప్రీంకోర్టు కూడా మాకు సానుకూలంగానే తీర్పు అనేది ఇస్తుంది. మా భూములల్లో వేరే వాళ్ళు వచ్చి ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, మాదేందో మేము చూసుకుంటాము, ఏ పార్టీతోటి కానీ ఏ రాజకీయంతో కానీ మేమైతే సంబంధం లేదు అనే విషయాన్ని అయితే చెప్తున్నారు. మేము మళ్ళా కూడా ఇప్పుడే చెప్తున్నాం మన టీవీ ఛానల్ ద్వారా వాళ్ళ విద్యార్థులకి మరీ దండం పెట్టి చెప్తున్నా, యూనివర్సిటీకి భూమికి సంబంధించిన ఒక ఇంచు కూడా తీసుకోము. యూనివర్సిటీ భూమి అని ఒకవేళ నిజంగానే తీర్పిస్తే కూడా మేము విద్యార్థుల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, తెలంగాణకి అభివృద్ధికి జరగాలి కాబట్టి ఆ తీర్పుకు మేము అంగీకరిస్తామని కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. నమస్తే అన్న. చూశారు కదండి, యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూముల వివాదం ఏదైతే ఉందో అది తప్పకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ సంస్థకు చెందిన ఈ 400 ఎకరాలు గవర్నమెంట్దే. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భూములను ఈ గవర్నమెంట్ అయితే ముట్టుకోదు. ఒకవేళ హైకోర్టు ఏ దానికి తీర్పిస్తే దానికి శిరస వహిస్తాము మా కాంగ్రెస్ నాయకులే కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ అని కాటూరి రమేష్ గారు అయితే చెప్తున్నారు. సో చూశారు కదండి, ఇది ఈరోజు భూములకు సంబంధించిన విషయము. మళ్ళొక టాపిక్ తోటి మళ్ళీ మంచి విషయాలతో అయితే మళ్ళీ నేను మీ ముంగటికి వస్తా. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.